రికార్డ్ పెట్టుకుంటున్నారండి? పెడుతున్నాను సార్. పెట్టుకోండి. మళ్ళీ కొంచెం ఇప్పుడు డౌట్ వస్తే నేను ఒక రెక్టాంగిల్ వేస్తున్నాను ఇక్కడ. ఎగ్జిట్ అంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకేంటంటే దీంట్లో ఉన్న సెకండ్ టూల్ ఏంటో చూడండి. డ్రాఫ్టెడ్, ఫిల్లెటెడ్, ప్యాడ్. అంటే మనకి అండ్ మనకు పిల్లెట్స్ వస్తాయి. డ్రాఫ్ట్ అంటే మెటీరియల్ పైకి వెళ్తున్నా కొద్ది తగ్గించడం గానీ, పెంచడం గానీ వస్తది. మళ్ళీ మనకు ప్యాడ్. ప్యాడ్ అంటే మెటీరియల్ యాడ్ అవుతుంటది పైకి. ఇక్కడ ఒక ఆప్షన్ అడుగుతుందది. ఇది హైట్ ఇస్తున్నాం మనం కరెక్టే. కానీ అది ఎక్కడ స్టార్ట్ గావాలి? అంటే మనకి ఈ సర్ఫేస్ పైనే కావాలని మళ్ళీ మనం చెప్పాలి ఇక్కడ దీనికి. సెకండ్ లిమిట్ అంటే మనం స్టార్టింగ్ అన్నట్టు ఇది. ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేయగానే మనకు మెటీరియల్ యాడ్ అయిపోయిన మెటీరియల్‌లో మనకేంటంటే ఇక్కడ లాటరల్ రేడియస్ అంటే ఈ సైడ్‌కున్న రేడియస్ ఉంది గదా! ఇవన్నట్టు ఈ వాల్యూ ఇక్కడ. నేను తగ్గిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ప్రీవ్యూ. తగ్గిందా చూడండి? తగ్గింది. నేను బాటమ్‌లో ఫస్ట్ లిమిట్ అంటే టాప్. ఫస్ట్ లిమిట్ అంటే టాప్ మార్క్. నేను టాప్‌లో గూడా కొంచెం తగ్గిస్తున్నాను. తగ్గిందా? తగ్గింది సార్. ఇప్పుడు ఈ బాటమ్‌లో పెంచుతున్నాను నేను. అంటే మనకి బాటమ్‌లో పెంచుతున్నాను తెలియడానికి. పెరిగింది. అంటే ఏ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తది అని క్లియర్‌గా తెలియడానికి మనకి ఇవన్నట్టు. ఇది మనకు ఫస్ట్ లిమిట్ అంటే పైది. సెకండ్ లిమిట్ అంటే బాటమ్‌ది. లాటరల్ అంటే మనకు తెలిసింది ఎలాగో. ఇది రివర్స్ డైరెక్షన్ అంటే దీని లోపలికెళ్ళి బయటికి వెళ్తది మెటీరియల్. మనకది వాడం ఎప్పుడు గాని. ఒకవేళ మనకి ఇటువంటి షేప్ ఇటువైపు కావాలంటే బాటమ్ సైడ్ వేసుకుంటాం గానీ, ఇక్కడ నుండి కిందకి మూవ్ చేయం. సో, అందుకని దీన్ని ఇక్కడ వరకే యూజ్ చేస్తాం. సో, దీంట్లో మనకేంటంటే ఫస్ట్ లిమిట్ న్యూట్రల్ ఎలిమెంట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం. ఓకేనా? ఈ యాంగిల్ ఉంది గదా! ఈ యాంగిల్ అనేది మనకు ఈ గ్రౌండ్ నుంచి ఇటు తగ్గుతూ వస్తుంది. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. టాప్‌లో మనకొచ్చేసి మన స్కెచ్ వాల్యూ ఉంది. ఫస్ట్ లిమిట్ అంటే పైది. పైది మన స్కెచ్ ఫిక్స్‌గా ఉంటది. ఈ యాంగిల్ కింద మనకు యాడ్ అవ్వకుండా వచ్చింది. నాకు అలా కాదు. నాకు గ్రౌండ్‌లో కరెక్ట్ ఉండాలి. గ్రౌండ్‌లో కరెక్ట్ ఉండాలి. పైన చేంజ్ కావాలంటే సెకండ్ లిమిట్ ఇవ్వాలి. ప్రీవ్యూ. సైజ్ తగ్గుతది. ఇది సైజ్ పెరుగుతది. వీటిని మీరు బట్టి పట్టకూడదు. అంటే మనకు ఇలా కాదనుకున్నప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి గానీ, సెకండ్ అంటే టాప్‌లో తగ్గుతదా? బాటమ్‌లో తగ్గుతదా? అంతసేపు థింక్ చేయకూడదు అన్నట్టు ఎప్పుడు గాని. ఇక్కడ ఆప్షన్స్ మారుస్తూ ప్రాక్టీస్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సో, నౌ ఐ యామ్ క్లోజింగ్ దిస్. ఓకే కదా ఇది? ఓకే సార్. జస్ట్ ఇక్కడ నేనేం చూడండి మనకు ఎడ్జ్‌లకు ఫిల్లెట్స్ వచ్చాయి. డ్రాఫ్ట్ వచ్చింది. డ్రాఫ్ట్ అంటే యాంగిల్ వచ్చింది. ప్యాడింగ్ కూడా వచ్చింది. సో, ఇన్ని ఆప్షన్స్ ఒకే దాంట్లో వచ్చినాయి. ఇప్పుడు నేను ఇది ఒకటి డిలీట్ చేశాను అనుకోండి, ఇవి పని చేయవు కదా! ఇది డిలీట్ చేస్తే. కానీ ఎప్పుడు గాని మనం ఫస్ట్ ఇది డిలీట్ చేయకూడదు. ఎందుకంటే ఈ ప్యాడ్ పైన ఇవన్నీ డిపెండెన్స్ కదా! సో, ముందు ఇవి తీసేసుకోవాలి ఎప్పుడు గాని మనకు అనుకుంటే 1 బై 1. బాటమ్ తీసేసాను. టాప్ తీసేస్తున్నాను. రైట్ క్లిక్ చేయడం, డిలీట్ అనడం. సైడ్ తీసేస్తాను. డ్రాఫ్ట్ కూడా తీసేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వద్దనుకుంటే. ఇప్పుడు మళ్ళీ ప్యాడ్ కూడా తీసేసుకుంటున్నాను. ప్యాడ్ తీసుకున్నప్పుడు స్కెచ్ కావాలా వద్దా అంటది. ఇది కూడా తీసేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మొత్తం వెళ్ళిపోయింది మనకు. ఓకేనా? ఇలా డ్రాఫ్టెడ్, ఫిల్లెటెడ్, ప్యాడ్ వాడాం. మరి ఇప్పుడు ఎలాగైతే మనం మెటీరియల్ కంట్రోల్ Z కొడుతున్నాను. ఒక ప్యాడ్ తీసేసి నేను స్కెచ్ అలాగే ఉంచుతాను. డిలీట్. నాకు స్కెచ్ కావాలి. ఎందుకు కావాలంటే నేను ఇంతకుముందు దీనికి మెటీరియల్ ఎలాగైతే యాడ్ చేసానో దాన్ని తీసేస్తాను. మళ్ళీ నాకు దీని యొక్క హైట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడు ఇది ప్యాడ్ చేసింది కదా ఇక్కడ. ఇక్కడే డబుల్ క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడ చేసినా ఇక్కడైనా పర్లేదు. మీకు ఇక్కడ వాల్యూని పెంచుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మన స్కెచ్ ఈ సర్ఫేస్ పైన వస్తది. కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇవి ప్లేన్స్. ప్లేన్స్‌కి మెటీరియల్ యాడ్ చేయలేం. మన స్కెచ్‌కి మాత్రమే యాడ్ చేయగలం. ఇప్పుడు నేనేం చేస్తానంటే పాకెట్లలో ఉన్న ఈ డ్రాఫ్టెడ్ ఫిల్లెట్ పాకెట్ అని ఒకటి వాడతాను. ఇది కిందికి మనకు మెటీరియల్ తీసేస్తూ వెళ్తది. కానీ ఇక్కడ కూడా మనకేం కావాలంటే
మన యొక్క లిమిట్, సెకండ్ లిమిట్ ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత హైట్ వరకు కావాలి, డెప్త్ ఆఫ్ చూడండి, యాంగిల్ ఎంత కావాలి, మరీ ఎక్కువ అయిపోతాం, బయటికి వెళ్ళిపోయింది. నాకు ఇక్కడ సెకండ్ లిమిట్ పెట్టినట్టయితే తగ్గుతుంది. ఇలా మిడిల్ బటన్ ప్రెస్ రైట్ బటన్ ప్రెస్ చేసి ఇలా తిప్పి చూసుకోవచ్చు. యాంగిల్ మరీ ఎక్కువ అయిపోయింది అన్నట్టు, అందుకని అది అలాగ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంటుంది. సో మన ఇక్కడ బాటంలో తగ్గుతుంది, టాప్లో ఫిక్స్ ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేస్తే, ఇది సెలెక్ట్ చేస్తే మనకు బాటంలో ఫిక్స్ ఉంటుంది, ఈ రెక్టాంగిల్ సైజ్ బాటంలో కాన్స్టెంట్ ఉంటుంది, టాప్లో పెరుగుతుంది, పైన పెరుగుతుంది. ఇదైతే ఇదైతే మనకు కింద తగ్గుతుంది, టాప్లో ఫిక్స్ ఉంటుంది, బాటంలో తగ్గుతుంది, అలా అన్నట్టు. మరి ఓకే ఇలా అనుకుంటున్నాం కదా, దీనికి మనం నెగిటివ్ వాల్యూ ఇస్తే ఏమన్నా తీసుకుంటుందా చూద్దాం ఒకసారి. అవునా కదా? చూడండి లోపలికి కట్ అవుతుంది, లోపలికి ఇలా వెళ్తుంది చూసారా. అంటే మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూకి ఒక విధంగా వస్తుంది, నెగిటివ్ వాల్యూకి ఒక విధంగా వస్తుంది. నెగిటివ్ అంటే లోపల కట్ అవుతుంది, అలా యాంగిల్ డ్రాఫ్టింగ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, లోపలికి వెళ్ళింది అలా వెళ్తాను. ఇది మనకి ఇంకా క్లియర్ తెలియాలంటే మళ్ళీ దీన్ని మనం ఈ టూల్లో చూసుకుంటే ఇంకా క్లారిటీ ఎక్కువ వస్తుంది. సర్ఫేస్ ప్రీవ్యూ, ఇంత హీట్ అవసరం లేదు, ఒక 40 ఇస్తున్నాను, యాంగిల్ ఒక 20, ప్రీవ్యూ అన్నాను. బట్ ఇక నాకేంటంటే మెటీరియల్ అనేది పైన ఇక్కడ డ్రాఫ్టింగ్లో ఇలా తగ్గుకుంటూ వస్తుంది కదా, నేను ఈ యాంగిల్ ఏం చేస్తానంటే లేకపోతే సెకండ్ పెట్టాను, ఇలా తగ్గింది. ఇప్పుడు నాకు యాంగిల్ రివర్స్ రావాలి, మైనస్ ఇవ్వండి అంతే. ఇది హైలైట్ అవ్వట్లేదు, కరెక్ట్. వేరే లొకేషన్ ఒకసారి పిక్ చేసి ప్రివ్యూ అనండి. సరే, అంటే బయటికి యాడ్ అవ్వకుండా వచ్చింది. మనకి ఎలా కావాలంటే ప్లస్ కానీ మైనస్ కానీ రెండు పని చేస్తున్నాయని తెలుసుకోవడానికి నేను చూపించాను, ఇది అంతే. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి దీని యొక్క హైట్ని కొంచెం తగ్గిద్దాం అనుకున్నాం. మళ్ళీ దీన్ని ఇది డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ టూల్ చేత చేసిన ఈ ఆబ్జెక్ట్ మనం ఎంతనని వచ్చు. ఓకే అన్నారు అనుకోండి, మళ్ళీ అక్కడికి క్రియేట్ అవుతుంది ఆబ్జెక్ట్. ఎందుకంటే ఈ సర్ఫేస్ పైన వేసాం కదా, అందుకని దీని హైట్ తో పాటు ఇది కూడా కంట్రోల్ అవుతుంది. అది ఇది మనకున్న పార్ట్ మోడలింగ్ లో ఫస్ట్ వచ్చేసి మనకు ప్యాడ్స్, ఇందులో వెళ్ళి ప్యాడ్స్ లో వచ్చేసి ఫస్ట్ ప్యాడ్ మీన్ జస్ట్ వీ కెన్ యాడ్ ద మెటీరియల్ పర్పెండిక్యులర్ టు ద క్రాస్ సెక్షన్, నార్మల్ అంటాం దాన్ని. లేదంటే సమ్ యాంగిల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, యాంగిల్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇది మనకు డ్రాఫ్టెడ్ ఫిల్లెటెడ్ ప్యాడ్ డ్రాఫ్టింగ్ ఫిల్లెట్ అన్ని ఒకసారి జరుగుతుంది. ఈ టూల్ తర్వాత చెప్తాను. ఈ రెండు చూడు, ఈ రెండు పర్ఫెక్ట్ వచ్చినట్టే మనకి ఈ రెండు పర్ఫెక్ట్ వస్తాయి, ఇబ్బంది కాదు. ఓకేనా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే నెక్స్ట్ ప్రాక్టీస్ అంతా ఇది ఒకసారి రఫ్ మొత్తం ఇలా చూసుకున్న తర్వాత రేపు నీకు ఏంటంటే దీంట్లో ఉన్న మిగతా ఆప్షన్ చెప్పేసి ఈ టూల్ చెప్పేసి అప్పుడు దీన్ని ఎలా వాడాలి అంటే మనకు ఇప్పుడు 3D మోడల్స్ ఉంటాయి కదా, ఈ మోడల్స్ చేయడానికి ఎలా వాడాలి. ఇప్పుడు ఏంటంటే నువ్వు మోడల్ చేస్తున్న కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక మోడల్ ఇది వేయాలనుకున్నాను ఏదో ఒకటి, ఇది నువ్వు వేయాలంటే వేయలేవు, ఇబ్బంది పడుతుంటావు, అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు అన్నట్టు. సో అందుకని రేపు నీకు ఆ టూల్స్ లో కొంచెం చెప్పేసిన తర్వాత ఇది చెప్తాను. రేపటి నుంచి నీకు ఫుల్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రాక్టీస్ అంటే బాగా చేయాలి, చేసినా గుర్తుంటాయి. ఈ రోజుకి చాలా మళ్ళీ ఎక్కువైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలు కదా. సరిపోతుంది సార్. సార్ 2D ఫస్ట్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ 3D చేయాలా? చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఆ 2D లో టూల్స్ నీకు తెలియాలి కనుక ఇవి 3D చూసుకున్న తర్వాత మళ్ళీ 2D ప్రాక్టీస్ చేసుకుంటుండే, ఏం కాదు. మన వర్క్ రియల్ టైమ్ లో కావాల్సింది 3Dనే. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు డ్రాఫ్టింగ్ మాడ్యూల్ ఉంటుంది. ఆ డ్రాఫ్టింగ్ మాడ్యూల్ లో మళ్ళీ దీన్ని 2D కన్వర్ట్ చేస్తాం.
సో అంటే 2Dలో మనకు కొన్ని టూల్స్ అట్లా బేసిక్గా తెలియాలి. హ్మ్. మొత్తం కావాల్సింది మళ్ళీ 3D. ప్రతి 3D మోడల్కు 2D స్కెచ్ని వాడుతుంటాం. అందుకని 2D టూల్స్ మనకు తెలియాలి. ఆ! ప్రాక్టీస్ చేయండి. 2D టూల్స్ మళ్ళీ తెలియకపోయినా అడగండి. ఆ! సరే. పర్లేదు. ఓకేనా? సరే. ఓకే. అంటే ఓకే. రైట్. నేను ఎగ్జిట్ అవుతున్నాను. సరే.